ఫిబ్రవరి 2024 కన్యా రాశి ఫలాలు. ఈ మాసంలో మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీ కృషితో కార్యాలయంలో ప్రశంసలు, గుర్తింపును పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కొన్ని ఆకస్మిక ప్రయోజనాలు ఉండవచ్చు. పనిచేసే ప్రదేశంలో పురోగతి సాధిస్తారు. కొన్నిసార్లు మీరు సరళంగా మారవచ్చు. ఇది మీ సంబంధాల్లో సమస్యల్ని కలిగిస్తుంది. తండ్రితో కొన్ని విభేదాలు ఇంట్లో అసహ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలవు. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. విలువైన వస్తువులపై ఎక్కువ శ్రద్ధ వహించండి, లేకపోతే నష్టాలు సంభవించవచ్చు. ఇది ఖర్చు, ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ప్రయాణాలు మానుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గాయమయ్యే అవకాశమున్నందున జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. కన్యా రాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం ఈ మాసం కన్యా రాశిలోని స్థానికులకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. వ్యాపారంలో నిమగ్నమైన స్థానికులు జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఎందుకంటే 7వ ఇంటి అధిపతి బృహస్పతి మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలకు జన్మనిచ్చే 8వ ఇంట్లో ఉంటారు. ఈ నెల ప్రారంభం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు మరియు బుధుడు మీ జన్మ చార్ట్ యొక్క 5వ ఇంట్లో కలిసి బుధాదిత్య రాజ్యాన్ని తయారు చేస్తారు. ఇది మీ ప్రసంగానికి తెలివిని, మాధుర్యాన్ని ఇస్తుంది. ఇందువల్ల మీరు అనుకున్న ప్రసంగాన్ని చాలా తేలికగా చేయగలుగుతారు. ఈ నెల మొత్తం 6వ ఇంట్లో శని ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. మంచి విజయాన్ని పొందుతారు. ప్రతిష్టాత్మకమైన సేవకు ఎంపికవుతారు. నెలవారీ రాశిఫలం 2024 మీరు కళాశాలలో చదువుతున్నట్లయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక కావచ్చని అంచనా. కుటుంబ జీవితానికి ఈ నెల సగటు ఉంటుంది. నెల ప్రారంభంలో కుజుడు మరియు శుక్రుడు మీ జన్మ చార్ట్ యొక్క ఇంట్లో ఉంటారు మరియు 4వ ఇంటి అధిపతి బృహస్పతి 8వ ఇంట్లో కూర్చున్నప్పుడు 4వ ఇల్లు, 2వ ఇల్లు, అలాగే 12వ ఇంటిపై పూర్తిగా దృష్టి పెడతారు. కన్యా రాశి నెలవారీ జాతకం 2024 ప్రకారం మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు మరియు బుధ గ్రహాల ఉనికి మీ ప్రియమైన వారికి తెలివైన మనస్సు, శుభ ఆలోచనను ఇస్తుంది. 2024 ఫిబ్రవరి 12న 5వ ఇంట్లో శుక్రుడి కదలిక మరియు కుజుని కదలిక మీ బంధాన్ని ముందుకు తీసుకువెళతాయి. నెలవారీ రాశి ఫలం 2024 మీ ఆరోగ్యపరంగా పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఈ నెల సగటుగా ఉంటుందని అంచనా. శని 6వ ఇంట్లో ఉంటాడు. మీరు పాత వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందే అవకాశం ఇస్తాడు మరియు మీ వ్యాధులతో పోరాడేందుకు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన మీ పనులు ఈరోజు పూర్తవుతాయి. ఉద్యోగంలో మార్పు రావచ్చు. మనస్సులో ఆనందం ఉంటుంది. పురోగతికి అవకాశాలు లభిస్తాయి. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి పెరుగుతుంది. పనుల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. అక్కడ కొంత సమయం గడుపుతారు. చాలా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు మంచి జరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడడం కనిపిస్తుంది. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. ఆదాయ అవకాశాలు లభిస్తాయి. విద్యా కార్యాలలో విజయం ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు మీరు చేసే ప్రయత్నం విజయవంతమవుతుంది.
మాతృపక్షం నుంచి ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. మీరు కుటుంబ సభ్యులతో పార్టీకి వెళతారు. అక్కడ ఇతరులతో సయోధ్య పెరుగుతుంది. స్నేహితుల్ని కూడా పొందుతారు. కన్యా రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. కన్యా రాశికి భాగ్యమునందు కుజుడు, సప్తమ స్థానమునందు గురుడు, 6వ స్థానమునందు శని శుక్రుల ప్రభావం చేత చేసే ప్రతి పని అనుకూలిస్తుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. సమాజంలో కీర్తిని పొందుతారు. అనుకున్న ప్రతి పని పూర్తి చేస్తారు. చతుర్థ స్థానమునందు బుధుడు అనుకూలిస్తాడు. పంచమ 6వ స్థానమునందు శని శుక్రుల ప్రభావం చేత మీరు అనుకున్న ప్రతి పని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనానికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఒత్తిళ్లు తగ్గుతాయి. శని మరియు గురుగ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు. ప్రయాణాలు, దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మరియు కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. ఈ నెల అంతా శని, గురువు, కుజుడు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థికంగా బలపడేందుకు, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడేందుకు అవకాశం ఉంది. సంతాన యోగ సూచనలు ఉన్నాయి. పిల్లలు ఆశించిన విధంగానే పురోగతి సాధిస్తారు. 1-2 శుభవార్తలు వింటారు. ఒక మంచి శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండిస్తారు. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా ఒక అడుగు ముందుకు వేస్తారు. తోబుట్టువులకు అండగా నిలబడతారు. ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు ఆశించిన ప్రయోజనాలను కలిగిస్తాయి. బంధువులతో ఆస్తి సంబంధమైన సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఫిబ్రవరి నెల కన్యా రాశికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తోబుట్టువులతో మీ బంధం బలంగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఆత్మీయుల సహకారంతో ఆటంకాలు ఏర్పడిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా లాభసాటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా కొత్త ధనం మీరు అనుసరిస్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ప్రేమ విషయంలో ప్రథమార్థంలో ప్రతికూలంగానూ, ద్వితీయార్థంలో అనుకూలంగానూ ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలని సూచన. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ప్రథమార్థంలో కలగవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు వేసే ప్రణాళికలన్నీ సత్ఫలితాలు కలిగిస్తాయి. కన్యారాశి వారికి ఆర్థికపరంగా లక్ష్మీప్రదం, అనుకున్న ఫలితాలను కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు మే నెల నుండి ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి. కన్యారాశి ఈ నెల మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం. కన్యారాశి ఈ నెల మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. ఇక కన్యారాశి వారి పరిహారం చూసినట్లయితే, వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, దుర్గాదేవిని పూజించి, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వలన గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి, దుర్గాదేవిని పూజించి,
సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని సూచన. గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయండి.